ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే మొత్తానికి గుండమ్మ నిన్నలా వంచేసిందనమాట. ఒసే ముసల్దానా, మొన్న ఇలాగే వాగబట్టే కదే ఆంటీ నిన్ను పీక పిసికి చంపేయబోయింది. అప్పుడు నేను అడ్డుపడుండకపోతే ఈ పాటికి నీ దినం కూడా అయిపోయి ఉండేది. ఇప్పుడు నన్ను హంతకురాల్ని చేయకు, చంపేస్తా నిన్ను, చంపేస్తా. నా మీద రంకులేయటం తప్పితే ఆ గుండమ్మ నువ్వేం చేయలేవు కదే. ఏంటి నానమ్మా, ఎవరో ఏదో చేయలేదు అంటున్నావు? ఎవరి గురించి? కాస్త మంచి విషయాలు తప్ప మరేం చెయ్యట్లేదు. ఓ, అదే నీ ఒంటికి మంచిది. లోకి ఇదిగో జ్యూస్ తాగు. తీసుకో. లోకి, గుండెమ్మిచ్చిన జ్యూస్ ని నేలకేసి కొట్టడం కాదే, నీ తల గోడకేసి కొట్టుకో. ఆంటీ, లేకపోతే ఏమైందే నీకు? తోకాడిస్తే తోలు ఒలిచేస్తది. అందుకే పక్కనే ఉంటే తోకెలా ఆడిస్తది? వీక్ పాయింట్లు తన చేతిలో పెట్టుకుని అందర్నీ ఒక ఆట ఆడుకుంటుంది. అది ఎక్కడికి రా, ఇద్దరూ కలిసి బయలుదేరారు? అది ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది నాన్న, అందుకే వెళ్తున్నాం. వెళ్ళొస్తారా? ఆగండి ఆగండి. ఇదిగో నువ్వేం మాతో రావట్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకు? వదిన కూడా వస్తే మనకింకా సపోర్ట్గా ఉంటుంది కదా. అవునా? అయితే నువ్వు మీ వదిన కలిసి వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. వద్దు, పద. యావండి, నేనేం మీతో రావాలని కోరుకోవడం లేదు, నాకు పనులున్నాయి. ఓహో, మావయ్య గారు, మా ఫ్రెండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఓయ్, నీకు జీవితాన్నిచ్చిన నీ భర్త ఇక్కడ నుంచోనున్నాడు, నా పర్మిషన్ తీసుకోవా? అలాగేనండి, తీసుకుంటాను. ఏమండి, నేను ఫంక్షన్కి వెళ్ళొస్తాను ప్లీజ్. నీకు బాగా ఎక్కువైందే, అన్నీ నేనే అడిగి తీసుకోవాలా? వదిన ఫంక్షన్ అంటున్నారు, ఇలాగే వెళ్తారా? లేదు బాబీ, రెడీ అయి వెళ్తాను. రే బాబీ, నేను ఆఫీస్కి వెళ్తాను, క్లయింట్ ఈ ఫైల్ చాలా అర్జెంట్ అన్నాడు, నువ్వు వెళ్ళి ఇచ్చేసి ఆఫీస్కి రా. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తానన్న. బాయ్ నాన్న. బాయ్. బాయ్ వదిన. అమ్మా గుండమ్మ, ఫంక్షన్కి వెళ్తానన్నాగా, వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. అలాగే మామయ్య. ఆ గుండె మొక్కతే బయటికెళ్తుంది. ఇక మనం అనుకున్న పని చేసేద్దాం ఆంటీ. ఆంటీ, ఆ గుండమ్మ బయటకు వెళ్ళిపోయింది కదా, ఇక స్టార్ట్ చెయ్యి. ఏముంది, మన ప్లాన్ని అమలు చేయటమే తరువాయి. హలో, రేయ్, చెప్పండి మేడం. హొరేయ్, ఆ గుండం ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరింది. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? మేం రెడీ మేడం.
మీరు ఇచ్చిన లిక్విడ్ కూడా రెడీ మేడం. మీరెలా మేనేజ్ చేస్తారో నాకు తెలీదు. నిన్నిచ్చిన ఆ లిక్విడ్ గుండమ్మతో ఖచ్చితంగా తాగించి తీరాలి. అంతా మేము చూసుకుంటాం మేడం. జాగ్రత్తగా ఉండు. తేడా వచ్చిందో ఒక్క ఆడదాని గురించి ఎందుకు మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? మీసమున్న ప్రతివాడు మగాడు కాదు. చేతికి గాజులేసుకున్నంత మాత్రాన ప్రతిదీ చేతకానిది కాదు. ఆ గుండమ్మ సంగతి మీకు తెలీదు. మీరు చేస్తుంది పసిగట్టిందో మీ పెళ్ళాం పిల్లలకి మీ ఆనవాళ్లు కూడా దొరకవు. అందుకే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఓకే మేడం. సుచి, ఇంతకీ ఏంటా లిక్విడు? అది తాగిన వితిన్ అవర్స్ లో ఆ గుండమ్మకు పిచ్చెక్కిపోతుంది. అది ఎవరో తనకి తెలియని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ గుండమ్మకి ఇంట్లో చోటుండదు. బయట బ్రతికే దారే ఉండదు. జీవితాంతం పిచ్చాస్పత్రే. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయే. ఆ మేకలు అందుకోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.